Shashank is enjoying the view. రేణుతో ఉంటే ఎవ్రీడే ఇస్ మై బర్త్డే. గైస్ ఇట్లాంటివన్నీ అబ్బాయిలు చెప్తూ ఉంటారు. ఓకే, హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ ఒక కొత్త వ్లాగ్ అనమాట. ఏంటి ఇవాళ ఏం స్పెషల్ అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి శశాంక్ బర్త్డే. సో శశాంక్ బర్త్డేని ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేయాలి, రికార్డ్ చేయాలి ఈసారి అయినా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ శశాంక్ బర్త్డేకి మేము ఇంకా షాపింగ్ చేయలేదు, బర్త్డే రోజే, ఎందుకంటే మాకు ఇవాళే ఆఫ్ దొరికింది కాబట్టి. సో ఇవాళ ఇప్పుడు మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి దెన్ విల్ గో టు షాపింగ్. ఆయన డ్రెస్ కొనుక్కున్న తర్వాత దెన్ విల్ ట్రై టు వస్తాం మళ్ళీ వచ్చేసి దెన్ విల్ సెలబ్రేట్. ఎక్కడికి వెళ్తామో ఇంకేం ఆలోచించలేదు. ఆ టైంకి ఏది తోచితే అక్కడికి వెళ్తాం. సో అలా. అండ్ కేక్ అయితే ఉంది, రాత్రి ఆర్డర్ చేసాము కానీ కట్ చేయలేదు, ఇవాళ కట్ చేద్దామని చెప్పేసి. సో ఇవాళ అతను డ్రెస్ లేకుండే కదా, సో డ్రెస్ ఆయన కొత్త షర్ట్లోనే కట్ చేస్తాడంట. సో అందుకని ఇవన్నీ తెచ్చుకొని దెన్ విల్ హ్యావ్ ఎ కేక్ కటింగ్ అండ్ దెన్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తాం. ఇలా నేను ఇవాళ ఏమేమి చేస్తానో మీకు చూస్తాను. స్టే ట్యూన్. నైస్ బాగుంది గైస్. సో అయితే మేము ఇప్పుడు ఓయాకి వచ్చేసామన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ క్యాఫే ఇన్ బెంగళూరు అనమాట. సో ఇది మేము ఆల్రెడీ లాస్ట్ డిసెంబర్లో వచ్చాము, మళ్ళీ ఈ డిసెంబర్లో శశాంక్ బర్త్డేకే వచ్చాము. అండ్ ఇక్కడ ఈ సెటప్ చూసారా, క్రిస్మస్ టైం కాబట్టి ఇట్లా క్రిస్మస్ ట్రీ ఉంది, చాలా పెద్దగా ఉండే అనమాట. హే గైస్, మేమైతే శశాంక్ బర్త్డే కాబట్టి మేము ఇక్కడ ఓయాకి వచ్చేసాము. శశాంక్ చూడండి. సో ఇప్పుడు మాకైతే ఒక మంచి పాండ్ సైడ్ వ్యూ ఇచ్చారనమాట టేబుల్. సో నేను మీకు చూపిస్తాను ఇలా. సో ఇలా అనమాట మాకు పాండ్ సైడ్ కనిపిస్తుంది, చూసారా? సో ఇది వచ్చేసి పాండ్. ఫిషెస్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. మేము చాలా టైం ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాం. మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను నేను ఎలా ఉందో, పైన అంతా కవర్ చేస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు. హే గైస్, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కాయ్ ఫిషెస్ అనమాట. ఇవి జాపనీస్ ఫిషెస్ యాక్చువల్లీ. సో ఇది కెఫే మొత్తం మనకి జాపనీస్ థీమ్ ఓయా ఉంటుంది కదా, శాంతరీనో, సో దాన్ని బేస్ చేసి ఇది బిల్డ్ చేశారనమాట. సో ఇక్కడ అంబియన్స్ అయితే మీరు చూసుకుంటే చాలా నేచర్ ఫ్రెండ్లీగా ఉంది. మీరు ఏమంటారు, పెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద స్పేస్ అనమాట. మీకు పైన 2 floors ఉంది అండ్ కింద కూడా ఉంది. యాక్చువల్లీ మాకు కింద సీటింగ్ నచ్చింది కాబట్టి మాకు అక్కడే ఇచ్చారు. సో మేమైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము ఈసారి. సో ఇదంతా వచ్చేసి మీకు నైట్ స్క్రీన్, మ్యూజిక్ ఇదంతా ఉంటుంది. అండ్ ఇటు నుంచి వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో మాకు ఇచ్చారనమాట సీటింగ్. అండ్ ఇక్కడ ఓవరాల్ వ్యూ ఉంటుంది, లైక్ మధ్యలో ఆ లేక్ వ్యూ వచ్చేసి, అండ్ అక్కడ ట్రీ, ఎక్స్మస్ ట్రీ చూసారా, ఇది చాలా హైట్ ఉన్న ఎక్స్మస్ ట్రీ అనమాట. అండ్ ఇది ఇప్పుడు దీనిపైన మీకు ఇంకొక ఫ్లోర్ ఉంటుంది, అక్కడ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇది దీని లొకేషన్, తప్పకుండా విజిట్ చేయండి. ఇది ప్రమోషన్ ఏం కాదు, కానీ మీకు నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఆల్సో మీకు టేస్టీ ఫుడ్ ఉండాలి అనుకుంటే రండి.
పానీపూరి అనమాట. చూసారు కదా ఇప్పుడు మనకి ఎలా ట్రేలో ఎలా ఇచ్చారు, ఇదంతా గ్రీన్, ఇదంతా గ్రీన్ చట్నీతో ఇచ్చారు. సో మనం ట్రై చేద్దాము. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ రెండు ఉన్నాయి. మేము నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ పెట్టాము, కానీ ఆల్కహాలిక్ ఫేమస్ ఇక్కడ, కానీ మనం అంత కాదు కాబట్టి ఇది ట్రై చేస్తాం. గైస్ ఫస్ట్ చూపించండి. అట్లా యూట్యూబ్ ఇట్లా పెట్టడానికి పానీపూరి అనిపిస్తుందా? ఇప్పుడైనా అందులో పానీపూరి ఇంకో డిష్ వచ్చింది, ఏదో డంప్లింగ్స్ ఆర్డర్ పెట్టాడు. సో చూద్దాం. చెప్పు. హే గాయస్, గైస్ మేమైతే ఇది చీజ్ కుల్చా అంట. దీని లోపల కుల్చా ఉంటుంది, చీజ్ ఉంది, చీజ్తో స్టఫ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డిమ్సమ్, గ్రీన్ డిమ్సమ్ అనమాట. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఆల్ఫ్రెడో పానీపూరి. సో ఇదే మా ఫుడ్ ఇవాళకి. సో ఇంకా తిన్నాక ఆకలైతే ఇంకా చూస్తాం. ఓకే, శశాంక్ ఈజ్ ఎంజాయింగ్ ద వ్యూ. మంచిగా ఇప్పుడు కేక్ కూడా వచ్చేసింది. శశాంక్కి కేక్ కట్ చేపియాలి. నిజంగా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటే మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుందో తెలుసా. అంటే ఇలాంటి నేచర్ వ్యూ ఉన్న రెస్టారెంట్స్కి వస్తుంటే మేము అందుకే ఎక్కువగా వెళ్తాం. మైండ్ ఒకటేసారి చాలా రిఫ్రెష్ అవుతుంది. చూసారా ఇక్కడ లాస్ట్ టైం వచ్చాం కానీ ఈ సీటింగ్ కోసం మేము చాలా వెయిట్ చేసాము, కానీ ఈ సీటింగ్ దొరకలేదు. ఈసారి కపుల్ కాబట్టి ఈసారి ఈ సీటింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీకు వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నేను పెడతా. సో థ్యాంక్ యూ ఫర్ కేక్. ఇట్ ఈస్ ఆసమ్ బర్త్డే పార్టీ. యా, ఇప్పుడు మేము తినే టైం అయింది. ఓకే, బాయ్. హే గాయస్, సో మేము ఫేమస్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఫేమస్ ఓయా బ్రిడ్జ్. లొకేషన్ అయితే అవసరం ఉంటుంది. పక్కా విజిట్. ఇగో వీళ్ళు ఇక్కడ తింటున్నారు కదా, వీళ్ళు పక్కనే మేము ఉంటుంది ఇక్కడ. అట్లా పక్కా విజిట్ చేయండి ఖచ్చితంగా. చాలా మంచి ప్లేస్, వ్యూ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. అలా ఫోటోస్ ఇక్కడ వస్తాం కానీ అప్పటిదాకా సీఎం. ఏం చేస్తున్నారు? ఏంది అది? ఎంత ఏంది అది? లైమ్ కదా అది, కోకోనట్ వాటర్. ఇదంట ఏదో కోకోనట్ వాటర్లో చేసిన కాక్టైల్. అది టెండర్ కోకోనట్. తింటారా? ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు. మేము కూర్చున్న దగ్గర ఇక్కడ ప్రైవసీ లేకుండా పోయింది. ఇక్కడ చూసారా మీరు, గ్లాస్కి ఏమో ఫ్లవర్స్ కూడా పెట్టించారు. ఏంటో కొత్తగా పూలు అలంకరించారు.
హే గైస్, టాప్ వ్యూ అనమాట. ఇక్కడ మీకు అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మేము ఇంతసేపు కింద కూర్చున్నాము, అక్కడ వాటర్ ఉన్నాయి కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము పైకి వచ్చామన్నమాట. పైన వ్యూ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఇలా చూపిస్తాను. ఇక్కడ వర్త్ అనమాట. ఏ ప్లేస్ ఉన్నా కూడా ఎక్కడ వదలబుద్ధి కాదు, అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంది. సో లాస్ట్ టైం ఒక ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేసాం, ఇప్పుడు సెకండ్ ప్లేస్లో కూర్చున్నాం. ఇప్పుడు పైకి వచ్చాము, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో ప్లేస్ వెతుక్కుంటాం. సో అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పైన వ్యూ. ఇక్కడంతా వెనకాల ఆల్కహాల్ సెక్షన్ అనమాట. పైన సెకండ్ ఫ్లోర్. లాస్ట్ టైం ఆ సెకండ్ ఫ్లోర్ దగ్గర నుంచే తీసుకున్నాం పిక్చర్స్. హే గాయస్, సో ఇప్పుడు మేము శశాంక్ బర్త్డే కదా, సో పొద్దునంతా వెళ్ళి షాపింగ్ చేసాము, అయిపోయింది, తెచ్చుకున్నాం బట్టలు. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే, మేము ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో కేక్ కటింగ్ కోసం కొంచెం డెకార్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను నేను. సో అంతకన్నా ముందు నేను రిఫ్రెష్ అయిపోవాలి అంటే ఫస్ట్ నేను టీ తాగాలి. సో అందుకని ఇప్పుడు నేను టీ తాగుతున్నాను. సో నా ఫేస్ ఇట్లా ఉంది, నేనేం రెడీ అవ్వలేదు, డోంట్ మైండ్. ఓకే, మధ్యాహ్నం కొంచెం పడుకున్నాం మేము. ఓకే, సో యా. అండ్ ఇప్పుడు టీ తాగేసిన తర్వాత నేను కొంచెం డెకార్ చేస్తాను, చేసి నేను కేక్ కట్ చేస్తాను. కీప్ వాచింగ్. హే గాయ్స్, సో నా సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి సెటప్ అనమాట. లైక్ నేనైతే ఇట్లా సింపుల్గా ఇలా చేశాను ప్లాన్. సో ఇప్పుడు లైట్ వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది ఒక్క నిమిషం, బ్రైట్నెస్ లేదనుకుంటా. ఇప్పుడు చూడండి, యా, ఇది సింపుల్గా, ఓకే, సింపుల్గా సెటప్ చేశాను ఇలా. యాక్చువల్లీ ఇగో బర్త్డే బాయ్ వస్తాడు ఇప్పుడు, చూడండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే. కేక్ చూపిస్తాను మీకు, చూడండి. బాగుందా? వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేక్ ఇది. చూడు, ఎప్పుడు నేనే శశాంక్కి నాకు రోజెస్ ఇస్తాడు కదా, అందుకనే నేను కూడా శశాంక్కి రోజెస్ ఇస్తా ఇవాళ. ఓకే, బర్త్డే కాబట్టి. ఇగో ఇది వచ్చేసి కేక్, చూసారా డీటెయిలింగ్ ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ నేను క్యాండిల్స్ పెట్టలేదు, ఎందుకంటే దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇలా వెలిగించాను. అండ్ ఎప్పుడైనా అబ్బాయిలు మనకి ఇస్తారు కదా, ఈసారి నేను శశాంక్కి రోజు ఇద్దామని చెప్పేసి ఈ బొకే ఆర్డర్ చేశాను. యా, ఇప్పుడు మనం కేక్ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, యా, లెట్స్ గో. సో గైస్, శశాంక్కి ఇప్పుడు ఒక ఫ్లవర్స్ ఇస్తున్నారు. ఫ్లవర్స్ థ్యాంక్ యూ. రెడ్ రోజెస్తో మ్యాచ్ అవ్వాలని నేను రెడ్ వేసుకున్నా. యాక్చువల్లీ ఈ టాప్ నేను మనాలిలో కొన్నాను. సో యా, థ్యాంక్ యూ రాను. అండ్ క్యాండిల్స్ ఏం వెలిగేయలేదు ఈసారి, ఎందుకంటే దీపాలు పెట్టాను కాబట్టి. దీపాలు పెట్టారు కాబట్టి. చలో కట్టకి కాదు, కట్ చేయి. అదే నేను అది పెట్టాలా సాంగ్? ఏమదు పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెడతా ఫస్ట్ నేను పెడతా. ఫస్ట్ నేను పెడతా. ఏ బర్త్డే ఎవరిది? బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. కొంచెం బాగుందా?
నేను టేస్ట్ చేయలేదు ఇంకా. చాక్లెట్. సో ఇదన్నమాట. దా బర్త్డే హలో. కేక్ పెట్టావా? చాలా టేస్టీగా ఉంది. సో ఈరోజు మేము ఇంకోటి స్వీట్ కూడా తెచ్చుకున్నాము. స్వీట్ వచ్చేసి జస్ట్ మ్యాంగో ఏమంటే పల్ప్ అనమాట. మేము మ్యాంగో పల్ప్ సమ్మర్లో ఫ్రీజ్ చేసేసి ఇప్పుడు వింటర్లో బయటకు తీసేసి తింటాం. వింటర్లో తినాలనిపించినప్పుడు అట్లా ఫ్లాష్ ఫ్రీజ్ చేస్తే అట్లనే ప్రిజర్వ్ అవుతుంది. సో అది సో ఇట్లా మన మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, సో అది మ్యాంగో పల్పీ జ్యూస్ అంటే ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రెష్లీ ఫ్రీజ్ చేస్తాం. సో ఇది సెలబ్రేషన్లో ఇది కూడా పార్ట్ అనమాట. సో యాక్చువల్లీ పొద్దున్న తిందాం అనుకున్నాం, కానీ సెలబ్రేషన్లోనే తిందాము అని అనుకున్నాం. ఇట్లా ఐస్ క్రీమ్ బదులు హెల్దీగా తినాలనేసి. హెల్దీగా? అవును, ఇది మ్యాంగో వితౌట్ ఎనీ షుగర్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏం లేవు. డైరెక్ట్ మ్యాంగోని ఫ్రీజ్ చేసేసి. ఇవాళ మేము గాక్స్ పెట్టుకున్నాం, ఇద్దరు అనుకున్నాం అనమాట ఇవాళ ఇట్లానే రెడీ అవ్వాలి అని. ఓకే, సో ఎవ్రీ టైం గాక్స్ లేకుండా కట్ చేస్తాం కదా, ఈసారి విత్ గాక్స్ అనమాట. కొంచెం స్టైలిష్గా ఉంటుంది. బాగుందా? కలిగిందా? కొంచెం ఇంకొంచెం ఉంది. మా సెలబ్రేషన్స్ ఇంకా అయిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇంకా కంటిన్యూ చూసుకోండి. ఓకే, సో ఈ వీక్ అంతా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. 1 వీక్ ఉంటుంది మా సెలబ్రేషన్, బర్త్డే వీక్. సో మళ్ళీ మా క్రిస్మస్కి హాలిడేస్ ఉన్నాయి. మా బర్త్డే దాకా క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది. బడా ఫుల్ సెలబ్రేషన్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ రేణు ఫర్ దిస్ ఆసమ్ బర్త్డే. కోసం because today is like I felt very special today. Renu gave me like infinite attention. డైలీనా? డైలీ ఇస్తుంది, ఈ రోజు కూడా ఇస్తుంది. అంటే రేణుతో ఉంటే ఎవ్రీడే ఇస్ మై బర్త్డే. ఓకే, గైస్ ఇట్లాంటివన్నీ అబ్బాయిలు చెప్తుంటారు. ఓకే, అదే నిజంగా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐ స్పెంట్ లైక్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదన్నమాట, వాచ్. కాదు, అవును, ఇయర్ గిఫ్ట్ ఇంకా బాకీ ఉంది, ఆర్డర్ చేసా రాలేదు. వస్తుంది, మెల్లగా వస్తుంది. కానీ సి దిస్ ఈజ్ లైక్ బిగ్ గిఫ్ట్. ఓకే, సో ఇట్స్ లైక్ యానివర్సరీ కమ్ బర్త్డే గిఫ్ట్ కూడా వస్తుంది. కమ్ క్రిస్మస్. ఇవాళ రాలే, ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఓకే, సో నేను రేణుకి ఒక క్రిస్మస్ గిఫ్ట్ కొన్నా, అది ఇంకా అది కూడా చూపిస్తాను. ఏంటి ఇదేనా? ఈ షర్ట్. ఇది కాదు. ఈ షర్ట్ వచ్చేసి నేను మనాలిలో తీసుకున్నాను. సో మనాలిలో అన్ని ఇట్లాంటి మోడల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ట్రయాంగిల్ వచ్చేసి మంచి కొడుతున్నాను. సో రెడ్, ఈయనకి బ్లాక్ వేసుకున్నాడు బట్టి నేను రెడ్ వేసుకుంటే మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఇది అవుట్ఫిట్. కనిపించాం మనం, ఫేస్ పోతుంది. మేబీ కనిపిస్తే మేము కనిపిస్తాం. అవుట్ఫిట్స్ అయితే కనిపించినా ఓకే. ఓకే, సూపర్. సో ఇలా గైస్, ఇక్కడ మీరు చూసి నవ్వుకోకండి. నేను ఎంత కష్టపడ్డానంటే ఈ బెలూన్స్ ఊదడానికి, అండ్ కొంచెం శశాంక్ హెల్ప్ కూడా తీసుకున్నాను. సో యా, కొంచెం కామెడీగా ఉంటుంది, ఏమనుకోకండి. సో ఇదండి మా వీడియో ఇవాళ. సో శశాంక్ బర్త్డే అయితే ఇలా జరిగింది. సో ఇలాగే చాలా చాలా బర్త్డేస్ జరుపుకోవాలి అండ్ ఆయన కోరుకున్నవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఆల్సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.